అందరికీ షలోమ్. ఈ దినము నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, 10 తెగుళ్ళు వచ్చినా కానీ ఫరో యొక్క హృదయము కఠినతరముగా ఉన్నది. ఎందుకనంటే యావే వారు ఫరోని యావే యొక్క సూచక క్రియలను మహత్కార్యములు ఆయనకు కనపరచాలని, ఆయన ద్వారా ప్రపంచమంతా దేశమంతా ఆయన నామను ప్రకటించాలని యావే యొక్క చిత్తమై ఉన్నది, హషేం వారి యొక్క చిత్తమై ఉన్నది. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత కూడా ఫరో యొక్క హృదయం కఠినతరం అవ్వటం వలన మోషే అహరోనులను బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలులను యావేను తమ దేవుడైన యావేను సేవించడానికి వెళ్ళనివ్వలేదని మనము 10వ అధ్యాయం వరకు చూసాం. 11వ అధ్యాయంలో కూడా ఒక తెగులును పంపించి వారి యొక్క తొలిచూలు సంతానాన్ని చంపెదనని యావే వారు మోషే అహరోనులకు సెలవీయగా, ఆ మాటను తీసుకెళ్ళి మోషే ఫరోతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను మధ్యరాత్రి ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు అని మోషే గారు ఫరో గారితో చెప్తున్నప్పుడు కూడా పెడచెవిన పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ పెడచెవిన పెట్టి మరి ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనము తెలుసుకున్న వారమే ఉంటున్నాం. 11:7వ వచనంలో హషేము ఐగుప్తీయులను ఇజ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్టు. ఎవరికి తెలియబడినట్టు? మీకు తెలియబడి ఐగుప్తులకు కానీ ఫరోకు తెలియబడినట్లు ఏమవుతుందంటే, ఒక ఇజ్రాయేలీయులలో ఎవ్వరికి ఏ హాని జరగదని ఇక్కడ సూచనగా చెప్తూ ఉన్నాడు. ఆయనను ఫరో యొక్క హృదయం కఠినతరం అవుతూ ఉన్నది. ఆ మాట పెడచెవిన పెట్టడం వల్ల ఇజ్రాయేలీలను తమ దేవుడైన యావేని సేవించడానికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఈ అధ్యాయంలో మోషే గారు హెచ్చింపబడినట్లుగా, గొప్పవాడైనట్లుగా ఫరో దృష్టిలో, ఐగుప్తీయుల దృష్టిలో మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీల ప్రజలకు ఫరో యొక్క కటాక్షము దొరికినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంగమా, ఈ దినము ఆయన యొక్క కటాక్షం మన మీద ఉండాలి అంటే మనకున్న పరిస్థితులలో ఆయన ఆశ్రయించాలని, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క కటాక్షం మన మీద ఉంటుందని మరి ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మరి ఈ కొన్ని మాటలు మన వినికిడిలో హషేం వారు ఫలింపచేయనిగాక. ఆమేన్.